ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ మాన్సా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే తోటకూర ఫ్రై అండి ఫ్రెండ్స్. ఈ తోటకూర తాజాగా ఇప్పుడే తెచ్చిన తోటకూర శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నామండి ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి కావాల్సిన పదార్థాలు మనం చూసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి అండి, ఆవాలు, జీలకర్ర, పసుపు, సాల్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీనికి కావాల్సినంత నూనె అయితే వేసుకోవాలండి. ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడెక్కిందండి. ముందుగా ఆవాలు వేసుకుందాం. సరిపోయింది. జీలకర్ర అయితే వేసుకుందామండి. ఒక స్పూన్ అయితే సరిపోతుందండి దీనికి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి వేసుకుందాం. అదేవిధంగా ఆనియన్స్, అదేవిధంగా ఇప్పుడే చేసామండి ఎల్లుల్లిపాయలు. ఈ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది కూరలో వేస్తే కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుందండి. ఇప్పుడు ఎల్లిపాయలండి ఇవి. కొంచెం ఎండుమిర్చి, ఒక 4-5 ఎండుమిర్చి అయితే వేశానండి. అదేవిధంగా కరివేపాకు, ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసుకుందామండి. చూడు ఎంత మంచి వాసన వస్తుంది అల్లం పేస్ట్ వేయగానే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుందామండి. సరిపోయేంత పసుపు అయితే వేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకుందామండి. శుభ్రంగా కడుక్కున్న తోటకూర అయితే వేసుకుందామండి. ఇది నేను కోయదండి. మా ఆవిడతో మొత్తం కోసిపెట్టి నీట్గా కోసిపెట్టింది. చిన్న చిన్న కోసిపెట్టింది.
ఇదైతే మీకు చూస్తే ఎక్కువ అనిపిస్తుంది కానీ ఇది ఫ్రై అయ్యేంత వరకు అయితే కొంచెం కనబడుతుంది. ఆల్రెడీ కొంచెం కొంచెం ఫ్రై అయినా కొంచెం తగ్గిపోతుంటుందండి. మనం చూస్తే ముందుగా అట్లా అనిపిస్తుంది, ఇంత కూర వేస్తున్నారని, కానీ తగ్గిపోతూనే ఉంటుంది. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అది తగ్గిపోయింది ఆల్రెడీ. ఇప్పుడైతే కొంచెం బ్రేక్ అయితే తీసుకుందామండి, కొంచెం మగ్గనిస్తే ఇదైతే మంచిగా ఉడికిపోతుందండి. ఉడికిపోతే ఇప్పుడు ఇంతకుముందు చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడే చూడండి ఎంత తగ్గిపోయింది, ఇంకా చాలా తగ్గిపోతుంది చూడండి ఫ్రెండ్స్. కాసేపు అయితే మనం బ్రేక్ తీసుకుందాం అయ్యేలోపు. చూడండి ఫ్రెండ్స్, మనం కోసినప్పుడు ఎంత ఉండే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఫుల్ అయిపోయింది ఉండే. ఇప్పుడు చూసారు, ఇద్దరు కుదిరిపోతుంది. కోపండి మొగడు అంటే ఏమంటాడు, గంటగనం కూర తెచ్చినా ఏం చేసినావు అంటాడు. చూసారు ఇప్పుడు ఇంత చిన్న ఎంత 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 అవుతుందో ఆకుకూరలు. చెప్పనా, కోపం గల భర్త ఏమంటాడంటే, గింతగనం ఆకుకూర తెచ్చినావు, గంతగనం తెంపినావు కానీ గింత, నేను చూసినప్పుడు గింత ఉండగానే బండినప్పుడు గింత అయింది, ఎవరికి పెట్టినావు, ఏం చేసినావు అంటాడు. చూడండి ఫ్రెండ్స్, మంచి ఫ్రై అవుతుంది. ఆకుకూర ఉండింది అనుకో, ఆల్రెడీ తెలిసిపోతుంది, మనం చూస్తే అర్థమైపోతుంది. మొత్తం ఫ్రై అయిపోతుంది, డ్రై అయిపోతుంది, ఏం వాటర్ ఉండే అలా. ఫ్రై కర్రీ కదా, చూడగానే తెలిసిపోతుంటుంది. మంచి ఉడికిపోతుంది అని తెలిసిపోతుంది అండి. అప్పుడప్పుడు ఎందుకు కలుపుకోవాలంటే కొంచెం మాడిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలండి. ఆకుకూర కాబట్టి కలుపుతూనే ఉండాలి. మామూలు ఏం చేస్తారు, ఇక్కడ ఆకుకూర పెడతారు, పక్కన సీరియల్ ఉంటే చూస్తారు. ఆకుకూరలు వేసుకోవాలంటే ఆకుకూర వేసినప్పుడు మ్యాక్సిమం స్టవ్ దగ్గరనే ఉండాలి. మనం ఇక్కడ ఆకుకూర వేసి ఇంట్లో సీరియల్ కానీ టీవీ సీరియల్ కానీ చూడదు, చూసిందనుకో ఇట్లా మాడిపోతుంటుంది. ఒకసారి మీరు కూడా చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఉందో ఎంత అయిపోయింది, ఫ్రై అయిపోయింది, మొత్తం డ్రై అయిపోయిందండి, ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఏంటి, ఇది చేసుకోవడానికి ఒక 20 minutes పడుతుందండి. ఇదైతే కొత్త న్యూ రెసిపీ అయితే చేసానండి ఇప్పుడు ఇంతకుముందు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. ఇప్పుడైతే మీకు ఆకుకూరని అయితే చేయడం జరిగింది. ఎవరైతే మా ఛానల్ చూడలేదు తప్పనిసరిగా ఛానల్ చూడండి. కొత్తగా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, గంట మాత్రం నొక్కండి. అదేవిధంగా మీ యొక్క కృతజ్ఞతలు, మీ యొక్క మంచి సలహాలు ఉంటే మాకు తెలుపగలరు. మంచి మంచి వీడియోలతో మీకు ఎప్పుడూ కొత్త వీడియోలతో కొత్త ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాము. మంచి మంచి కర్రీస్ చేస్తూనే ఉంటాము. మీ వీడియో చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఛానల్ను ఆదరించండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తోటకూర కదండి, మ్యాక్సిమం ఆకుకూరలు అనేది హెల్త్కి చాలా మంచిది. ఇది ఆకుకూరలు తినడం వల్ల మనకు బ్లడ్ అనేది మంచిగా పుడుతుందండి. మంచిగా హెల్త్కి అయితే మంచి ఆరోగ్యకరంగా అండి. మా కంటికి అయితే చాలా రక్షణగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వారానికి ఒక 2 డేస్ అన్న ఆకుకూరలు తింటూ ఉండాలండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.